వీళ్ళు అసలు అర్థం కారు. చదువుకు సింబల్ ఆడదంటారు, ఆడపిల్ల చదువుని మధ్యలోనే ఆపేస్తారు. డబ్బుకు సింబల్ ఆడదంటారు, ఒక పట్టు చీర కావాలన్న మొగుడిని అడుగుతుంది. ధైర్యానికి సింబల్ ఆడదంటారు, ఒక మగాడు తోడు లేకుండా ఒంటరిగా నడవలేదు. అసలు మొత్తం భూప్రపంచాన్ని ఆడదాంతో కంపేర్ చేస్తారు. ఆడపిల్లకి ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియదు. కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు, గొప్ప తల్లిదండ్రులు. వీళ్ళకి పిల్లలు పుట్టింది వాళ్ళ కోసం బ్రతకడానికో నలుగురు కోసం బ్రతకడానికో అర్థం కాదు. కూతురికి 16 ఏళ్ళు దాటితే చాలు, మంచి శాలరీ వచ్చే ఎల్లుని వెతికి వాడింటికి పంపేయడానికి తొందర ఎక్కువ. పెళ్లి ఘనంగా చేసి నలుగురిలో గొప్పలు చెప్పుకోవడంపై ఉన్న ఆలోచన కూతురు సంతోషంపై ఉండదు. దానిదేముందులే, డబ్బునోడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆటోమేటిక్గా అదే సుఖంగా బ్రతికేసిందిలే అనుకుంటున్నావా? ఇన్నేళ్ళు స్వేచ్ఛ లేకుండా ఇల్లు అనే పంజరంలో నుండి ఇప్పుడు ఇంకా ఇరుకైన పెళ్లి అనే పంజరంలోకి ప్రయాణం. దానికి మళ్ళీ సెలబ్రేషన్లు. పెళ్ళెంత ఘనంగా చేశానని తలెత్తుకొని తిరగడం కాదురా, కూతుర్ని తన కాళ్ళ మీద తనను నిలబెట్టలేకపోయినందుకు, ప్రతి దానికి వేరే వాడిపై ఆధారపడేంత బలహీనంగా పెంచినందుకు తల దించున్న కొడక. మగాడు బయట తిరిగి ప్రపంచం అంతా తెలుసుకుంటున్నాడు, ఆడపిల్ల ఏమీ తెలుసుకోకుండా చచ్చిపోతుంది. ఇంకేమైనా అంటే ఆడపిల్ల బయట తిరగడం మంచిది కాదంటారు. బయటికి వెళ్తే వాళ్ళు అది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారు, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండని కాదురా చెప్పాల్సింది. ఎక్కడున్నా ఎవడో ఒకడు మన ఫ్రీడమ్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. మక్కలెరగ దెంగేంత బలంగా ఉండని చెప్పు. ఒక మగాడితో సమానంగా పెంచు. ఇది వింటున్న ఆడపిల్లవైతే నీకే చెప్తున్నా, నిన్ను కన్న వాళ్ళకి నిన్ను పెంచడం చేత కాకపోతే కనీసం నువ్వైనా రిలీజ్ అవ్వు. ఆడపిల్లనైతే సున్నితంగా పెరగాలని క్వశ్చన్ చెయ్యి. అలా కాదు ప్రతిదానికి ఏడుస్తుంటా, మా నాన్న ఇది చెప్తే దానికి తలుగుతూ ఎవరిని చూపిస్తా వాడిని వెళ్ళి పెళ్లి చేసుకుంటా, బట్టలు ఉతుకుతా, అంట్లు తవ్వుతా అంటే ఉన్న ఒక్క జీవితాన్ని నాశనం చేసుకుంటావు. అలా ఇరుకుపోయిన జీవితాన్ని చూడొకసారి. నీకేం 10 జన్మలు లేవు ఇక్కడ. బైలక్లో దొరికేసింది ఒకటే జన్మ. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకో. 20 ఏళ్ళు దాటితే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ డిసిషన్స్ ని నువ్వే తీసుకునేంత స్వేచ్ఛను సంపాదించుకో. ఏ జిందగీ తేరా హే. ఎవరికో భయపడి ఒక్కొక్క క్షణాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇంకో ఆడపిల్ల ఎదురైతే కూరలు ఉప్పు ఎంత వేయాలి, బట్టలకు ఏ డిటర్జెంట్ వాడాలి, ఇవి కాదు మీకు ఉండాల్సిన డిస్కషన్స్. నచ్చిన ప్రపంచాన్ని చూడాలంటే దానికోసం ఏం చేయాలని మాట్లాడుకోండి. ఇంత ప్రపంచంలో దొరికిన ఒక్క జన్మని కరెక్ట్ గా వాడుకోవాలంటే ముందు స్వేచ్ఛను సంపాదించుకో.